వరంగల్ జిల్లా మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రవచ నలుమూలలు చాటి చెప్పిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మహానాయకురాలు అని జాగృతి తెలంగాణ రాష్ట్ర నాయకురాలు పేర్కొన్నారు. కాశీబుగ్గలో ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఆ సంఘం రాష్ట్ర నాయకురాలు నూకాల రాణి అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను సన్మానించారు, చీరలను పంచారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు నూకాల రాణి, గణపాక చరణ్, ముసుపట్ల శ్రీదేవి, చింత సునీత, అక్క ధనలక్ష్మి, కూచన రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూకాల రాణి చరణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులను ఏకం చేసి మన సంస్కృతి సాంప్రదాయాలను చేసిన మహనీయురాలు కవిత అని పేర్కొన్నారు. రాబో రోజుల్లో జాగృతిని బలోపేతం చేసి పేద ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. అధ్యక్షురాలికి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు. అక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్క మహిళకు మనం చైతన్యవంతులను చేయాలి, మళ్ళీ జాగృతపరచాలని ప్రతి ఒక్క డిస్టిక్ వైజ్గా పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్క ఖండంలో కూడా మన జాగృతిని చాటి చెప్పుతూ ముందుకు సాగడం జరుగుతుంది. అదేవిధంగా గత ఒక సంవత్సరం మేము జాగృతి వేడుకలు చేసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ మా అక్క వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరిలో మాకు చైతన్యం నింపుతుంది. ప్రతి ఒక్కరికి మాకు మీటింగ్స్ పెట్టి మనం ప్రజలలో మళ్ళీ దూసుకెళ్ళాలి, ప్రజలలో మహిళలలో మనం చైతన్యం ఇంకా తీసుకురావాలి అని ఒక ఉద్దేశంతో అక్క చెప్పిన మాటలు మేము ఒక కృషి లెక్క తీసుకొని అందరికీ కూడా సహాయం చేయాలి, అందరికీ మనము మహిళలకు తోడుగుండాలని మేము కార్యక్రమాలు చేపడుతున్నాము. అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏ రోజైనా మేము కవితక్క పుట్టినరోజు నాడే వేడుకలు జరుపుకుంటాము. అదేవిధంగా ఈరోజు కూడా అక్క బర్త్డే సందర్భంగా కాశీబుగ్గ శివాలయం దగ్గర వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకల్లో 50 మంది వృద్ధులకు మనము చీరల పంపిణీ చేసినాము. అదేవిధంగా అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా మన తెలంగాణ ఉద్యమకారులను కూడా మరొకసారి గుర్తించి వాళ్ళను సత్కరించడం జరిగింది. శాలువల కండువలతోని మన షీల్డులు కూడా ఇవ్వడం జరిగింది. మేము మహిళలను ప్రత్యేకంగా మా జాగృతే గుర్తిస్తుంది, మా జాగృతి ద్వారానే మేము ఏది కానీ మహిళల్లోకి తీసుకురావడం జరుగుతుంది. అక్కకు ప్రతి ఒక్కరి తరపున శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అన్నదానం కూడా మహా ఘనంగా చేయడం జరుగుతుంది. వరంగల్ జిల్లా మహిళా నాయకురాలు, రాష్ట్ర నాయకురాలు ఆధ్వర్యంలో నూకల నాని ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమము మరియు ఉద్యమకారులకు ఘనంగా సన్మానించడం మరియు వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమము చేయడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమంలో జాగృతి ఆధ్వర్యంలో ప్రతిసారి చేయడం జరుగుతుంది నూకల రాణి ఆధ్వర్యంలో. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేపట్టాలని మనస్ఫూర్తిగా నూకల రాణి కోరుకుంటున్నా. మరి అదేవిధంగా జాగృతి నాయకురాలైనటువంటి కల్వకుంట్ల కవితక్క గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై